దేవుని యందు భయభక్తులు కలిగి నమ్రత కలిగి దేవుని కొరకు జీవించినటువంటి ప్రతి కుటుంబం కూడా ఆశీర్వదించబడిందని చెప్పి ఆయన ఆ దినాన్ని జ్ఞాపకం చేశాడు. నిజమే కదా. దేవుడు వారి జీవితాల్లో వారు అనుసరించినటువంటి సేవా దృక్పథమైనటువంటి జీవితాన్ని బట్టి నేటి దినాన మరి విన్స్టన్ మోజెస్ గారు, వారి భార్య ఈషా గారు, వారిరువురు కూడా చాలా నమ్రత కలిగినటువంటి వ్యక్తులు. వారి జీవితంలో ఏ కార్యము జరిగినా వారు మొట్టమొదట చెప్పినటువంటి మాట ఏంటంటే, నా గ్రామస్తులతో కలిసి వాళ్ళు రాకపోయినా కానీ వారి యొక్క హృదయము, వారి యొక్క తాపత్రయము, వారి యొక్క ఆలోచన, వారి ఉద్దేశం అన్నీ కూడా ఇక్కడే ఉంటుంది. నేను ఎప్పుడైనా గొర్రెలమూడి వచ్చి ఈ అట్మాస్ఫియర్ అంతా కూడా వీడియో తీసి పంపించినప్పుడు చాలా సంతోషపడతాడు అనమాట. అంటే దూరంగా ఉండి రాలేని పరిస్థితి, కానీ నా స్వజనులు, నా యొక్క ఊరు, ఈ ఆశ అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఉద్యోగరీత్యా, జీవనోపాధి రీత్యా ఎక్కడెక్కడికి వెళ్ళినా మన ఊరు అనేటప్పటికీ ఆ యొక్క మొక్క కవళికలు చూసినప్పుడు, దాని గురించి ఆలోచించినప్పుడు, మన ఊరి నుంచి వినప్పుడు ఏమవుతుందంటే ఎక్కడ లేనటువంటి సంతోషము హృదయంలో ఉప్పొంగుతూ ఉంటుంది. ఊరి మీద మమకారం ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఆ రీతిగా ఉంటుంది. అదే వారి జీవితంలో జరిగింది. అయితే వారి జీవితంలో ఏది జరిగినా ఇక్కడ కృతజ్ఞత కూడిక అనేది ఏర్పాటు చేయటం జరుగుతూ ఉంది, మీకు తెలుసును. కానీ వారి భార్యాభర్తల గురించి చెప్పాలనంటే నిజంగా వారు అకుల్లా ప్రిస్కల్లా వారితో సమానమైనటువంటి జీవితాన్ని జీవించినటువంటి అనుభవం నాకు తెలుసు. మాసిదోనియా సంఘం వారు దాతృత్వంలో ఎంత నమ్మకం కలిగినటువంటి వ్యక్తులో, వారిరువురు కూడా దాతృత్వం విషయంలో అంతే నమ్మకమైనటువంటి వ్యక్తులుగా వారు జీవించటం నేను 25 సంవత్సరాలుగా చూస్తూ ఉన్నాను. ప్రతి విషయంలో వారిరువురు ప్రియులరా, ప్రతి విషయంలో ఏ కష్టం వచ్చినా, ఏ శోధన వచ్చినా, ఏ సంతోషం వచ్చినా వారిరువురు మోకరించి ఉపవాసం ఉండి ప్రార్థన చేసే అనుభవం వారు నేర్చుకున్నారు. ఆ రీతిగా అంచెలంచెలుగా క్రమక్రమంగా వారి కుటుంబ జీవితాన్ని కొనసాగిస్తున్నప్పుడు దేవుడు దావీదును అంతకంతకు ఆశీర్వదించినట్లుగానే ఆ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించాడు. పెద్ద కుమారుడు, పాప పెద్దది మునిషా మోజేష్, మను కుమారుడు చిన్న తర్వాత మను మోజేష్. వారిరువురు నిజంగా తల్లిదండ్రుల మాటకు విధేయులై తల్లిదండ్రుల యొక్క చెప్పిన మాట ప్రకారంగా వారు జీవిస్తూ చాలా కష్టపడ్డారు. ఎంబీబీఎస్ చేయటం అంటే మాటలు కాదు, చదువుకున్నటువంటి మీకు తెలుసును. నీటిలో ర్యాంక్ రాకపోతే ఎంబీబీఎస్ చేయటానికి లేదు. మేనేజ్మెంట్ కోట్లలో సీటు సంపాదించాలంటే కోట్లు కావాలి. అటువంటి పరిస్థితుల మధ్యన వారి బిడ్డలిద్దరూ కూడా ఎంబీబీఎస్ చేయటము అనేది దేవుని యొక్క కృప అని చెప్పి మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. పాప ఎంబీబీఎస్ సీటు సంపాదించడానికి బాబు కంటే చాలా బాగా చదువుతుంది. బాబు చదవడానికి కాదు, చదువుతాడు. బాబు కంటే పాప చాలా క్లవర్ అన్నమాట. చాలా కష్టపడి చదివారు. పాప ఎంబీబీఎస్ అయిపోయింది, పీజీ అయిపోయింది, 2 సంవత్సరాలు జాబ్ ఎక్స్పీరియన్స్ ఉంది ఆమెకి. అక్కడ గవర్నమెంట్ జాబు, వారు యూరోపియన్ కంట్రీ సిటిజన్స్ వారు. బాబు విషయంలో అక్కడ యూనివర్సిటీ ఆఫ్ ఎక్స్ట్రా అనేటువంటి ఒక టాప్ ర్యాంక్ కలిగినటువంటి ఒక యూనివర్సిటీ ఉంది. ఆ యూనివర్సిటీలో బాబు చదవాలని చెప్పి ప్రయత్నం చేసినప్పుడు తల్లిదండ్రులు నిరాశతోనే మాట్లాడారు. ఎందుకనంటే ఆ యూనివర్సిటీలో చదవాలనంటే చాలా కష్టము, అందులో సీటు దొరకటం కూడా చాలా కష్టము. ఆ విషయం వారికి తెలుసును. ఎందుకంటే చాలామంది వారికి తెలిసినటువంటి వారు ప్రయత్నాలు చేసి విఫలమయ్యారు. అటువంటి పరిస్థితుల మధ్యన కుమారుడు ఏం చేసేవాడంటే తన రూమ్లో గోడ మీద రాసుకునేవాడంట, యూనివర్సిటీ ఆఫ్ ఎక్స్ట్రా అనేటువంటి ఆ గోడ మీద రాస్తూ, ఆ గోడ మీద రాసుకున్నటువంటి ఆ పేరును చదువుతూ ధ్యానం చేస్తూ ఉండేవాడంట. అంటే వాళ్ళు తెలుగు రాదు కాబట్టి ఇంగ్లీష్లో ప్రేయర్ చేస్తూ, నేను ఏమైనా సరే ఆ యూనివర్సిటీలోనే చదవాలి, ఆ యూనివర్సిటీలోనే నేను సీటు సంపాదించాలని చెప్పి దృక్పథంతో ప్రార్థన చేస్తూ ఆ రీతిగా 3 నెలలు రూమ్లోంచి బయటికి రాకుండా 3 నెలలు రూమ్లోనే ఉన్నాడంట. అటువంటి సమయంలో తల్లిదండ్రులు అంటే డిప్రెషన్లోకి వెళ్ళిపోతాడా ఏంటి అని భయపడ్డారు. కానీ అటువంటి పరిస్థితుల్లో 1000 మంది ఆ యొక్క యూనివర్సిటీకి ఎగ్జామ్ రాస్తే 300 మంది క్వాలిఫై అయ్యారు.
300 మందిలో మను ఆ అబ్బాయి అక్కడ సెలెక్ట్ అయ్యాడు. దేవుడు ఎంత గొప్ప కార్యం అని అంటే, అది 5.5 సంవత్సరాలు ఆయన ఎంబీబీఎస్ చేశాడు. లాస్ట్కి సెమ్ ఎగ్జామ్ రాసిన తర్వాత వాళ్ళకి గెట్ టుగెదర్ ఏర్పాటు చేశారు. గెట్ టుగెదర్కి 4 సెలెక్ట్ అయ్యారు. ఆ 4లో మను సెలెక్ట్ అయ్యాడు. ఇంగ్లాండ్ దేశంలో రాజ్య పరిపాలన చేసినటువంటి ఎలిజబెత్ రాణి యొక్క మనవరాలు. ఆమె వయసు ఎలా ఉంటుందంటే మా పెద్దమ్మ లూదియమ్మ గారి వయసు ఉంటుంది ఆమెది. ఆమె ఈ గెట్ టుగెదర్లో వాళ్ళని ఇన్వైట్ చేసి, వాళ్ళని అప్రిషియేట్ చేసి, వాళ్ళని అభినందించి చేయటానికి ఏర్పాటు చేశాడు దేవుడు. అంటే ఈ విషయాలన్నీ కూడా ఎందుకు మీకు చెప్తున్నానంటే, గొప్ప కోసం కాదు, వాళ్ళు పడినటువంటి ప్రయాస ఇంత అంతా కాదు. ఎంబీబీఎస్ చేయాలంటే ఫోను ఇది ఎక్కడ ఉంటుందో కూడా తెలియదు వాళ్ళకి. పుస్తకాల పురుగులు అనమాట వాళ్ళు. నేను ఈ మాటలు ఎందుకు చెప్తున్నానంటే, చదువుకున్న బిడ్డలు మీరు ఇక్కడ ఉన్నారు, చదివిస్తున్న తల్లిదండ్రులు మీరు ఉన్నారు. రాబోయే దినాలలో మన సంఘములో బిడ్డలు గెజిటెడ్ ఆఫీసర్లు అవ్వాలి, ఒక డాక్టర్ అవ్వాలి, ఒక ఇంజనీర్లు అవ్వాలి. పిల్లరా గవర్నమెంట్ ఆఫీసుల్లో మన బిడ్డలు పనిచేయాలి అనే ఆశతో మనం ఉంటే, ఆ ఆశతో మీరు ప్రార్థన చేస్తే దేవుడు మీ బిడ్డలను కూడా ఆ రీతిగా నడిపిస్తాడని ఈ సందర్భంగా జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అయితే ఈ యొక్క మను విషయంలో దేవుడు అంత గొప్ప కార్యం చేయడానికి గల కారణం తల్లిదండ్రుల ప్రయాస, వారి కన్నీటి ప్రార్థన, వారి ఉపవాస ప్రార్థన. వారితో పాటు మేము కూడా వారికి ఇరువురికి సెలవున్న రోజున వారు ఏ సమయంలో వారు ఉపవాస ప్రార్థన చేయటం ప్రారంభించారో మేము కూడా మా భార్యాభర్తలు ఇద్దరము, నేను డ్యూటీ మానేసి అదే సమయానికి మేము ఉపవాస ప్రార్థన వారితో కూడా కలిసి ప్రార్థన చేసేవాడు. ఈ రీతిగా దేవుడు అంచెలంచెలుగా వారి కుటుంబాన్ని దేవుడు ఇంత ఉన్నతమైనటువంటి స్థితిలో మన గ్రామము నుండి ఈ యొక్క మారుమూల ప్రాంతము నుండి ఇంగ్లాండ్ దేశం వెళ్ళి పిడకాల వారి యొక్క వంశములో నుండి 2 పిల్లలు డాక్టర్లు అవటం అంటే సామాన్యమైనటువంటి విషయం కాదు. ఇది గ్రామానికి గర్వకారణము, సంఘానికి ఆశీర్వాదకరము, సంఘానికి ఒక మాదిరికరంగా మనం తీసుకోవాలని చెప్పి మీకు జ్ఞాపకం చేస్తాం. ఈరోజు బాబుకి అక్కడ గ్రాడ్యుయేషన్ జరిగింది. చాలా సంతోషంగా ఉన్నారు ఫ్యామిలీ. వాళ్ళ సంతోషానికి అవదలేవన్నమాట. ఒక్కొక్క సమయంలో వారు పడుతున్నటువంటి కష్టము, వారు పడుతున్నటువంటి వేదన మాతో పంచుకున్నప్పుడు, జాకోతో పంచుకున్నప్పుడు మేము చాలా బాధపడ్డాము, చాలా ప్రార్థన చేశాము. దేవుడు వారి ప్రార్థన మా ప్రార్థన ఆలకించి, సంఘము చేసినటువంటి ప్రార్థన ఆలకించి, దేవుడి దినాన ఇంత గొప్ప కార్యాన్ని మనము చూడటానికి దేవుడు కృప చూపించారు. వారు ఇక్కడికి వస్తారు, త్వరలో వస్తారు ఫ్యామిలీతోటి, మనందరితో కలిసి వారు కూడా మరలా సంఘంతో కలిసి ప్రభుని స్తుతించాలనే ఆశతో వారు ఉన్నారు. అమ్మాయికి మ్యారేజ్ సంబంధాలు చూస్తూ ఉన్నారు. అమ్మాయి మ్యారేజ్ కూడా త్వరలోనే జరగాలని మేము ప్రార్థన చేస్తూ ఉన్నాము. ఘనముగా జరిగించాలని దేవుని యొక్క సన్నిధిలో మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. కానీ ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. ఇంతగా ఎదిగినటువంటి ఆయన నాకు చాలా ఇష్టం. ఆ మాట చెప్పినప్పుడు ఇప్పుడు కూడా ఆయన చెప్పి ఏడుస్తాడు, నేను ఆయనతో పాటు ఏడుస్తాను. ఎక్కడ మారుమూల ప్రాంతము, ఎక్కడ పల్లెటూరులో నుండి దేవుడు అంచెలంచెలుగా మమ్మల్ని ఈ రీతిగా నడిపించాడండి. మా తల్లిదండ్రులు మమ్మల్ని శ్రద్ధగా పెంచారు, చదివించారు. కానీ మేము నివసించడానికి పూరు గుడిసె ఉండేది. వర్షాకాలం వర్షం వస్తే పడుకోవటానికి అయ్యేది కాదు. వర్షము తాటేకులు ఇల్లులు కదా, నీళ్ళు కారుతూ ఉండేవి. ఇక్కడ కారుతూ ఉంటే ఇక్కడి నుంచి లెగిసి ఆ మూలను కూర్చునేవాడు. కంచేపటికి అక్కడ కురిసేది, అక్కడి నుంచి ఈ మూలకి వెళ్ళేవాడు. అలాగ రాత్రంతా నిద్ర లేకుండా వర్షాకాలం గడిపిన దినాలు ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి నన్ను దేవుడు ఒక ఉన్నతమైనటువంటి స్థితిలో ఉంచడానికి నేను ఏపాటి వాడిని, నేను ఎంతటి వాడిని, నా గొప్పతనం కాదు, దేవుడు నా పట్ల చూపించినటువంటి కృప అని చెప్పి ఆయన ఏడుస్తూ ఉంటాడు. ప్రియులరా, మనం ఎంత ఎత్తుకు ఎదిగినా, మనం ఎంత స్థితిలోనికి వెళ్ళినా మన పూర్వస్థితిని మనం మర్చిపోకూడదు. ఇశ్రాయేలుకి చెప్పింది అదే. మీరు కట్టని ఇండ్లలోనికి వెళ్తూ ఉన్నారు, నాటని పంటలు తినటానికి వెళ్తూ ఉన్నారు, తవ్వని బావులో నీళ్లు తాగటానికి వెళ్తూ ఉన్నారు. వెళ్ళిన తర్వాత దాసుల గృహమైన ఐగుప్తు దేశంలో మీరు పడినటువంటి బాధ మీ పిల్లలకి
చెప్పండి. మీరు పడినటువంటి కష్టము పిల్లలకు చెప్పండి. అది జ్ఞాపకం చేసుకోమని ప్రభువు ఖచ్చితంగా తెలియజేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ రీతిగానే వారు పడినటువంటి ప్రయాస బిడలకు చెప్తూ, బిడలకు వారి కష్ట సుఖాలు చెప్తూ బిడలను పెంచారు. ఈ దినాన ఎంత గర్వకారణం అంటే నిజంగా అతిశయము, దేవుని అందే అతిశయపడుతూ ఉన్నారు. వారు సంతోషానికి అవధులు లేవు. ఫ్యామిలీ మొత్తం వేరే కంట్రీలో వారు ఈరోజు గ్రాడ్యుయేషన్ జరిగింది, అక్కడికి వెళ్ళటం జరిగింది. కాబట్టి దేవుడు వారి జీవితంలో ఈ గొప్ప కార్యము చేశారు. అక్కడ ఏ కార్యం జరిగినా ఇక్కడ యాకోబుకు చెప్పి సంఘములో వారి యొక్క దాతృత్వము అనేది చాలా శ్రేష్టమైనది. ప్రతి విషయంలో ఆయన మరి ముందుండి సంఘాన్ని, నా యొక్క స్వజనులతో నేను నా సంతోషాన్ని పంచుకోవాలనే ఉద్దేశంతో ప్రతి కార్యాన్ని కూడా మరి యాకోబుతో చెప్పి, రాజలక్ష్మితో చెప్పి ఇక్కడ జరిగించటము, మరి వారు కూడా ఎంతో ప్రయాసతో మరి ఈ యొక్క తన చిన్నమ్మ వారి యొక్క జీవితంలో దేవుడు జరిగించిన కార్యాన్ని సంతోషంతో సంఘముతో పాలుపంపులు పొంది సంఘంతో పంచుకోవడానికి బిడ్డలు ఎంతో ప్రయాసంతో ఈ యొక్క కూడికను ఏర్పాటు చేస్తూ ఉన్నారు. అందుకు నేను వారిని అభినందిస్తూ ఉన్నాను. దేవుడు వారిని దీవించును గాక. ఒక మాట జ్ఞాపకం చేస్తాను నేను. చూడండి, సమూయేలు మొదటి గ్రంథము 12వ అధ్యాయము, సమూయేలు మొదటి గ్రంథము 12వ అధ్యాయము 24వ వచనాన్ని చదువుతున్నాను. ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యములు చేసినో అది మీరు తలంచుకుని, మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి నిష్కపటులై పూర్ణ హృదయముతో ఆయన సేవించుట ఆవశ్యకము. ప్రియులరా, ఆయన సేవించుట, దేవుడు యెహోవా ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యములు చేసినో అది మీరు తలంచుకుని, మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి నిష్కపటులై పూర్ణ హృదయముతో ఆయనను సేవించుట ఆవశ్యకము అని చెప్పి ఇక్కడ మాట్లాడుతున్నట్లుగా సమూయేలు మాట్లాడుతున్నటువంటి మాటను మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి దేవుడు వారి జీవితంలో జరిగించినటువంటి కార్యాన్ని బట్టి ప్రభువుని స్తుతించటము ఆవశ్యకము, ఇది అవసరము, ఇది ప్రభుని యొక్క మహిమపరచడానికి సమయోచితమైనటువంటి సమయముగా నేను ఎంచుతూ ఈ మాటలు నేను ముగిస్తూ ఉన్నాను. వారి కుటుంబం కొరకు ప్రార్థన చేయండి. కుమార్తె కుటుంబం కట్టాలి, మరి యోగ్యమైనటువంటి బిడ్డను దేవుడు ఏర్పాటు చేసి ఘనంగా వివాహం జరిగించాలి. ఆ విషయం మరి మీకు తెలియజేస్తా ఉన్నాను. సంఘం అంతా కూడా ప్రార్థన చేయవలసిందిగా మీకు మనం చేస్తూ ఉన్నాను. బాబు మరి ఈ నెల 27వ తారీఖున జాబ్లో జాయిన్ అవుతా ఉన్నాడు. ఐలాండ్లో 2 సంవత్సరాలు జాబ్ చేస్తూ పీజీ చేయాలి. పీజీ అయినంతరము మరి గవర్నమెంట్ ఎంప్లాయీగా, ఇప్పుడే గవర్నమెంట్ ఎంప్లాయీ, పీజీ అయిన తర్వాత సూపర్ స్పెషాలిటీ డాక్టర్లుగా 2 మరి వారు వర్ధిల్లాలని చెప్పి వారికి సేవా దృక్పథము మనసు అనేది ఉంది. వారు అంటే డాక్టర్ అంటే గర్వించి ఏదో గర్వపడి నేను డాక్టర్ని అయిపోయినటువంటి దృక్పథం వారికి ఎన్నడూ కూడా లేదు. సేవగా ఎంచుకొని ప్రతి ఒక్కరికి అనారోగ్యంగా ఉన్నటువంటి వారికి సేవ దృక్పథం కలిగే మేము పరిచర్య చేయాలి, వైద్యం చేయాలన్నటువంటి మనస్తత్వం కలిగినటువంటి బిడ్డలు, రత్నాలు లాంటి బిడ్డలను వారికి ఇచ్చాడు, ముత్యాలు లాంటి బిడ్డలను ఇచ్చారు. నిజంగా అటువంటి బిడ్డలను బట్టి వారు ఎంతో సంతోషంగా ఉన్నారు. మరి వారి కుటుంబం కొరకు ప్రార్థన చేయండి. మరి కూడి వచ్చిన మీ అందరికీ నేను మరి వందనాలు తెలియజేస్తూ, అలాగే జాకోబ్కి, రాజలక్ష్మికి నా ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ, మరి ఇచ్చిన సమయం ఇచ్చిన అయ్యగారికి కూడా నా ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను.